హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'లవ్ యూ అమ్మాడి' ఎపిసోడ్ 32. యువన్ వచ్చింది ఎవరో అని చూస్తూ ఉంటే ప్రసీద నీరజ్‌ని అక్కడ చూసి షాక్ అయ్యింది. నీరజ్ స్టైల్‌గా కారు దిగి ప్రసీద ముందుకు వచ్చి నిలబడి "నువ్వు చేసింది నీకైనా బావుందనిపిస్తుందా ప్రసీద" అన్నాడు. అతడు వచ్చి డైరెక్ట్‌గా ప్రసీదతో మాట్లాడుతూ ఉంటే యువన్ ప్రసీదకి తెలిసేమో అతడు అని తనేం మాట్లాడుతుందా అని చూస్తూ ఉన్నాడు. ప్రసీద సైలెంట్‌గా నీరజ్‌నే చూస్తూ ఉంటే, ఎవరమ్మాడి? అని అడిగాడు యువన్. ప్రసీదకి భావని అని చెప్పాడు నీరజ్ పొగరుగా. మధ్యలో ఈ బావ క్యారెక్టర్ ఎక్కడి నుండొచ్చింది అర్థం అవ్వక యువన్ చిరాకుగా మొహం పెట్టుకొని, అయితే అన్నాడు కేర్‌లెస్‌గా. నువ్వు పెళ్లి చేసుకుంది నా మరదల్ని. అది కూడా ఎవరి పర్మిషన్ లేకుండా. నువ్వే నా మరదల్ని బలవంతంగా పెళ్లి చేసుకున్నావని, తనని బలవంతంగా ఇంట్లో నుండి తీసుకొచ్చావని నిన్ను బొక్కలో వేయొచ్చు తెలుసా కేస్ పెట్టి అన్నాడు నీరజ్ కోపంగా. తను నాకు బావ అవుతాడు యువన్. పేరు నీరజ్ ఎస్ఐ అని చెప్పింది ప్రసీద. ఓహో! పోలీస్ పవర్ చూసుకున్నా ఈ పొగరు అనుకొని నువ్వు నన్ను బొక్కలో వేయడానికి నా మీద కేసు పెట్టడానికి నేనేం నీ మరదల్ని బలవంతంగానో, లేకపోతే లేపుకెళ్ళో పెళ్లి చేసుకోలేదు. ఇద్దరం ఇష్టంగా ఒకరికి ఒకరు మనస్ఫూర్తిగా ప్రేమించుకొని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. తనని నేను బలవంతంగా ఇంటి నుండి తీసుకురాలేదు. మీ అత్తయ్య, మావయ్యని మర్యాదపూర్వకంగా వెళ్లి అడిగాను. తనని నేను ప్రేమిస్తున్నాను, ఒకరికొకరం ప్రేమించుకుంటున్నాం, ఇద్దరం పెళ్లి చేసుకుంటామని. కానీ వాళ్ళు వినలేదు. వెళ్ళిపోమన్నారు. వచ్చేసాం. దానికి బలవంతంగా ఎలా కేసు పెడతావు నా మీద? అన్నాడు యువన్. నేను పెట్టాలనుకుంటే ఎన్ని విధాలుగైనా నీ మీద కేసు పెట్టొచ్చు అన్నాడు నీరజ్ పొగరుగా. సరే నీకంత దమ్ముంటే, అంత ముచ్చటగా ఉంటే పెట్టుకో. నేను వద్దనను. ఇప్పుడే ఊర్లోకొచ్చినట్టున్నావు కదా! నా గురించి తెలియదనుకుంటా నీకు. తెలుసుకొని పెట్టు. నేను కాదు అనడం లేదు. నీ దమ్ము నువ్వు చూపించు. నా పొగరు నేను చూపిస్తాను అన్నాడు యువన్. అసలదంతా కాదు ప్రసీద. వాడెలాంటి వాడో తెలిసి వాడిని పెళ్లి చేసుకున్నావా? వాడు రౌడీ అని తెలిసి కూడా ఎలా ప్రేమించి వాడిని పెళ్లి చేసుకున్నావు చెప్పు? నన్ను పెళ్లి చేసుకోమంటే నాకు పోలీసులు నచ్చరు. అలాంటి గొడవలు నచ్చవు. నేనలాంటి వాడిని పెళ్లి చేసుకోను. అది, ఇది అని కబుర్లు చెప్పావు. మరి ఈ వీధి గుండా రౌడీ వెధవ నచ్చాడా నీకు? అన్నాడు నీరజ్ ప్రసీదని చాలా కోపంగా చూస్తూ. మాటలు మర్యాదగా రానివ్వండి బావ. తను రౌడీనో, గూండానో కాదు. నా భర్త. నేను మనస్ఫూర్తిగా ప్రేమించి నా మెడలో తాళి కట్టించుకున్న భర్త. నా భర్తని నా అమ్మ, నాన్న ఒక మాట అంటేనే పడలేదు. మీరెవరు నా భర్తని అన్ని మాటలు అనడానికి? అని అంది ప్రసీద కూడా చాలా కోపంగా నీరజ్‌కి ఏమాత్రం తగ్గకుండా. అసలు నోట్లో నాలుక లేని అమ్మాయి. కనీసం అతడు ఎదురుగా వస్తే కూడా పక్క నుండి వెళ్ళే అమ్మాయి ఇప్పుడు యువన్‌కి ఒక మాట అనగానే అతడికే ఎదురు తిరిగి అంత కోపంగా సమాధానం చెప్పడంతో నీరజ్ షాక్ అయిపోయాడు. "నీకు మీ అమ్మా నాన్న కన్నా, మాకన్నా ఇప్పుడు వీడే ఎక్కువైపోయాడా ప్రసీద?" అని అడిగాడు. ఆయన ఎక్కువ. అమ్మా నాన్న ఆయన కన్నా నాకు మా అమ్మ, నాన్న ఎక్కువ కాదు. నాకిప్పుడు వాళ్ళంటే ఎవరైనా ఉన్నది అంటే నా భర్తనే నాకు. అమ్మ, నాన్న కన్నా కూడా ఆయనే ఎక్కువ. ఎందుకంటే నా మెడలో తాళి కట్టిన భర్త. నేను చచ్చిపోయే వరకు నాకు తోడుగా ఉండేది ఆయనే. కాబట్టి మా ఆయన్ని నువ్వు కాదు ఎవ్వరు ఒక మాట అన్నా నేను సహించలేను. కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మర్యాదగా మాట్లాడితే బావుంటుంది బావ. నా మర్యాద నా భర్తను మర్యాద లేకుండా మాట్లాడితే నాకు నచ్చదు అని నీరజ్ మొహం మీదే చెప్పేసింది ప్రసీద.
యువన్ కన్నా ముందే ప్రసీద గట్టిగా ఆన్సర్ ఇవ్వడంతో యువన్ ఫుల్‌గా సాటిస్ఫైడ్ అయ్యి పిచ్చి పిచ్చిగా లోపల ఖుష్ అయిపోతూ ఉన్నాడు పెళ్ళాం మాటలకి. అదరగొట్టావమ్మాడి అని నీరజ్ బద్రి ముందే యువన్ ప్రసీదని హగ్ చేసుకొని ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టాడు. దాంతో నీరజ్‌కి మండిపోయి బద్రి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. వీడితో నువ్వుండడం కరెక్ట్ కాదు ప్రసీద. వీడిని పెళ్లి చేసుకోవడమే అసలు కరెక్ట్ కాదు. ఇప్పటికి మించిపోయింది ఏమీ లేదు. నువ్వు వీడిని వదిలేసి మన ఇంటికి వచ్చెయి. వీడితో ఉన్నా నీకెప్పటికీ ప్రమాదమే అని అన్నాడు నీరజ్. ఆ ప్రమాదం ఏదైనా నా భర్త నా దగ్గరికి రాకుండా చూసుకోగలడు బావ. మరీ అంత తెలివి తక్కువ దాన్ని కాదు కదా నేను. మరి భర్తని నమ్మకుండా అయితే నేను పెళ్లి చేసుకోలేదు కదా! అయినా నీ అంత నమ్మితే నేను పెళ్లి చేసుకునే ఉంటాను. అమ్మా నాన్నని కాదు అని. నా భర్త నన్ను బాగా చూసుకోగలరు. నా గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అలాగే అమ్మా నాన్నకి కూడా చెప్పు. ఇక్కడ నేను బానే ఉన్నాను అని అంది ప్రసీద. నువ్విక్కడ బానే ఉంటావు. మరి వాళ్ళ సంగతేంటి? నువ్వు బాగానే ఉన్నావు కదా! కానీ కూతురు వాళ్ళని వదిలేసి ఇలా పెళ్లి చేసుకుంటే వాళ్ళ గతి ఏం కావాలనుకున్నావు? అన్నాడు నీరజ్. నేను యువన్ ముందు బాగానే అడిగాం బావ మా ప్రేమని ఒప్పుకొని మాకు పెళ్లి చేయమని. కానీ వాళ్ళు మా పెళ్ళికి ఒప్పుకోలేదు. మా ప్రేమని ఒప్పుకోలేదు. దానికి నాది తప్పు కాదు కదా! ప్రేమించిన వాడిని నేను వదులుకొని వాళ్ళు చూసిన వాడిని చేసుకోలేను. నా మనసుని చంపుకొని. నా మనసుని ఎప్పుడో యువన్‌కి ఇచ్చేశాను. మిగతా జీవితం యువన్‌తోనే బతకాలి అనుకుంటున్నాను. అలాంటిది యువన్ తప్ప ఇంకెవరిని నా లైఫ్‌లో ఊహించుకోలేను అని చెప్పేసింది ప్రసీద. నీరజ్ ఇంకా ఏదో మాట్లాడబోతుంటే ప్లీజ్ బావ ఇక ఏది చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు. నీ ప్రశ్నలన్నింటికి నేను ఆన్సర్ ఇచ్చాను అని అనుకుంటున్నాను. ఇప్పుడు యువన్ నా భర్త. నా భర్తని కాదు అని నేనెక్కడికి రాలేను. అది నా అమ్మా నాన్న దగ్గరికైనా సరే, ఎవరి దగ్గరికైనా సరే. ప్లీజ్ నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించు కానీ నేను నా భర్తతోనే ఉండాలి అనుకుంటున్నాను. అలాగే నా భర్త గురించి చెడుగా ఎవరు మాట్లాడినా ఊరుకోను. ఇక మీరు వెళ్తే బావుంటుంది అని యువన్ పద ఇంట్లోకి అని యువన్‌ని తీసుకొని ఇంట్లోకి వెళ్తూ ఉంటే నీరజ్‌ని చూసి నవ్వి ప్రసీద భుజం చుట్టూ చేయి వేసి ఆమెను ఇంట్లోకి తీసుకువెళ్తూ ఉన్నాడు యువన్. ఇంకా ఉంది.